ఇప్పుడు మీ క్రాఫ్ట్స్ పైన కానీ మీ జాబ్ మీ ప్రొఫెషన్ మీద కానీ యూ సీమ్ టు హ్యావ్ అంటే క్లియర్ నాలెడ్జ్ ఉంది. అండ్ బట్ వెరాజ్ మూవీ అంటేనే ఒక మ్యాజిక్ అంటారు. ఒక మూవీ కొన్నిసార్లు ఎందుకు ఆడిందో మనకు తెలియదు, ఆ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంది అంటే. కొన్ని మూవీస్ ఇంత బాగుంది కదా ఎందుకు ఆడలేదు అని కూడా అంటారు, కొన్ని ఆడినవి కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఈ అనాలిసిస్ అనేది టూ మచ్ ఆఫ్ అనాలిసిస్, టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ఒక మూవీని అసెస్ చేసి ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలో ఎక్కడైనా రాంగ్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ సినిమా రాంగ్ అనే పదం నేను వాడను. ఎందుకంటే ఒక సినిమా తీయటమే ఒక తవం అది. సో ఒక సినిమా నేను ఎందుకు తీస్తున్నాను, ఈ సినిమా ఆడాలి, ఆడటం కోసమే నేను తీస్తున్నానా అని మీరు అడిగితే మై ఆన్సర్ ఇస్ నో. ప్రొడ్యూసర్కి డబ్బులు తిరిగి రావాలి, కానీ సినిమా ఆడటం అనేది ఇప్పుడు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ రావాలంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఎప్పుడు అవుతుంది? అందరికీ ఈక్వల్గా నచ్చితే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రతి సినిమా అందరికీ ఈక్వల్గా నచ్చేలా మనం తీస్తాం అంటే లేదు. అలా చేస్తే మనం కొత్తగా ఏది చేయలేము. లాస్ట్ 1000 సంవత్సరాల నుంచి అందరికీ ఏది నచ్చిందో అంటే అదే. ఇప్పుడు ఊరికి వెళ్ళారండి, ఆ ఊర్లో అందరికీ ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం. ఓకే, మీరు వంట చేస్తుంటారంటే అందరికీ నచ్చాలంటే ఇడ్లీ చట్నీ చేయాలి బాబు అంటే మీరు రోజు ఇడ్లీ చట్నీ చేస్తూనే ఉంటారా? అలా చేస్తూనే ఉంటే ఒకరోజు మళ్ళీ ఇడ్లీ మీ వెనక మిమ్మల్ని మీద తోస్తారు, ఎన్ని రోజులు ఇదే ఇడ్లీ పెడతానని అదే తింటున్నాడు చెప్తాడు. సో సినిమా కూడా అంతే, రోజు ఏదో కొత్తగా ఒకటి ట్రై చేయాలి. సో ఆ కొత్తతనం కోసం వెతకటమే నాకు సినిమా. అందులో కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని సినిమాలు ఆడవు. కానీ ఆడిన సినిమాలన్నీ మంచి సినిమా అంటే కాదు, ఏ సినిమా ఆడలేదో అది చెత్త సినిమా అంటే కాదు. ఇప్పుడు కొన్ని సినిమా అహెడ్ ఆఫ్ టైం అంటారు, 10 సంవత్సరాల తర్వాత ఎక్కుతుంది. అయితే ఆలోచించే డైరెక్టర్ ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్కి ఆడియన్స్కి రావడానికి, ఆడియన్స్ అంటే ఒక మనిషి కాదు, లక్ష కోట్ల మందులు, వాళ్ళందరూ ఒకే టైంలో నాకు ఇది నచ్చిందని చెప్పడం ప్రతిసారి జరగదు కదా. సో కొన్నిసార్లు 10 years పడుతుంది. సో అదే నేను చెప్పాను కదా, ఒక మంచి బాయ్స్ని ఎలా కొన్ని లాంగ్వేజెస్లో తిట్టి రివ్యూలో నా మొహం పెట్టి తూ అని రాశారు, అదంతా మేము చూసాం. ఆ రోజు 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చుని చచ్చా బాయ్స్ సినిమా ఎవరు చూస్తారు అని చెప్పి, సార్ నేను 3 సార్లు చూసాను సార్ అన్నారు. సో అలాంటి సినిమాలు ఏ కారణం కోసం మీరు ఒక సినిమాని సూపర్ హిట్గా సెలబ్రేట్ చేయలేకపోయారో చాలా ఉంటాయి. సో తర్వాత ఓటమి గెలుపు అనేది ఈజ్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ఇప్పుడు ఒక సినిమా మీరు బొమ్మరులు మీ దృష్టిలో సక్సెస్ సినిమానా? అన్ని రకాల్లో బొమ్మరులు సక్సెస్ సినిమా కదా. ఓకే, సో నాకు అది సక్సెస్ సినిమా. నాకెందుకు సక్సెస్ అని నేను చెప్తున్నానంటే, ఏ రోజు బొమ్మరులు భాస్కర్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పాడు, నేను ఫస్ట్ టైం సినిమా చూశాను కదా. నేను, భాస్కర్, కెమెరామ్యాన్, అసోసియేట్ డైరెక్టర్ అందరూ కూర్చుని సినిమా చూసాం కదా. 1 year ముందు ఇతను చెప్పిన కథ ఈరోజు పూర్తయిందా నేను ఒకసారి ఆలోచిస్తాను. ఆ రోజు తర్వాత నాకు ఆ సినిమాకి ఒక కంట్రోల్ తీరిపోతుంది. తర్వాత ఆడియన్స్ చేతిలో సినిమా ఉంది. ఆడియన్స్ ఆ సినిమా నచ్చలేదు, చెత్త సినిమా అని చెప్పినా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నచ్చితే అది నాకు మంచి సినిమా. నాకు సినిమా నచ్చలేదు, ఇలాంటి సినిమా నేను చేసి ఉండకూడదు అని ఒక సినిమా మీద అనిపిస్తే ఆ సినిమా రేపు ఎక్స్ట్రాడనరీ సినిమా 100 కోట్లు చేసినా నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను. ఎవరు బాబు? నువ్వే కదా. బయటికి వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి మళ్ళీ లోపలికి రా. ఏదో ఏం తెలియనట్టు అలా చూస్తున్నాను. సో ఆ సినిమా ఏ రోజు నేను చూస్తానో ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. తర్వాత కొంతమంది అంటారు బొమ్మరులుకి 100% కాదు 500% సక్సెస్ వచ్చింది అన్ని విషయాల్లో అని. నేను ఒక బాగా చెప్పుకోనా, బొమ్మరులోని సినిమాకి ఎన్ని నందిలు వచ్చినాయండి? ఒక 12 నందీస్ వచ్చినాయా, 13 నందీస్ వచ్చినాయా? ఒక్క మనిషికి మాత్రం ఆ సినిమాలో నంది రాలేదు. కాన్సలేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, ఓ మంచి కుర్రోడు అని కూడా అవార్డు ఇవ్వలేదు. ఆ అబ్బాయి పేరు నేను. వెళ్ళి చూడండి, హిస్టరీ మారిపోదు, హిస్టరీ అలాగే ఉంటుంది. అదే నువ్వు వస్తానంటే వద్దంటాను ఒక సినిమా వచ్చింది, మంచి సినిమా కదండి, ప్రతి విషయంలో సక్సెస్ కదా, మీ అందరికి నచ్చుతుంది, మీ ఫ్యామిలీస్. ఎన్ని నందిలు వచ్చినాయండి ఆ సినిమాకి? 15 నందిలు వచ్చినాయేమో, కానీ ఒక్కడికి మాత్రం ఆ సినిమాలో నంది రాలేదు. ఈడు సినిమాలు చేశాడు అని కూడా నంది రాలేదు. అది నేను. సో ఇప్పుడు బొమ్మరులు నువ్వు వస్తానంటే మీ దృష్టిలో కాకుండా నా దృష్టిలో చూస్తే నాకు ఏదో మిస్ అయింది, ఎందుకు నాకు ఇవ్వలేదని కారణం మీరు గట్టిగా చెప్పగలరా? ఆ సంవత్సరంలో మీకంటే బెటర్గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అని మీరు చెప్తారా? లేదా మీకంటే చెత్త యాక్టింగ్ చేసిన వాళ్ళు చాలామందికి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు, బెస్ట్ స్పెషల్ మెన్షన్ ఇచ్చారు, గౌరవించారు, నాకు ఇవ్వలేదు. సో అది నేను బాధగా చెప్పుకోవాలా లేదా దట్స్ లైఫ్ అని చెప్పి ముందుకెళ్ళాలా? అంటే యూ ఎక్స్పెక్ట్ అవార్డ్స్?
ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006లో నేను చేసిన బొమ్మరులు సినిమా ఇప్పటి వరకు ఆ సినిమా చూసి మేము పిల్లల కంటే బాగుంటుందిరా అని ఒక అబ్బాయి అమ్మాయి అనుకుని వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు 20 years తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు మీ సినిమా ఇష్టం అని చెప్తుంటే ఇప్పుడు నేను అదే కదా నాకు అవార్డు. కానీ దేవుడు దయతో నేను ఇంకా ఉన్నాను, ఈ రోజు చూడడానికి నేను ఇంకా ఉన్నాను. పిల్లలు వచ్చి మా అమ్మ నాన్నకు మీ సినిమా అంటే ఇష్టం అండి, మీ సినిమా చూసి మేము పెరిగామండి అని చెప్తున్నప్పుడు నేను అది చూడడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒకవేళ నాకు ఇలాంటి అవార్డులు కావాలని ఇవ్వలేదా, ఇలా అలాగే వెళ్ళిపోతాడు ఈ కుర్రాడు అని అనుకుంటారా, అలా వాళ్ళు అనుకుంటే వాళ్ళు గెలిచారా, నేను ఇంకా గెలిచానా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో లైఫ్లో ఏ ఒక్కరోజు నేను గెలిచేశాను నేను ఓడిపోయానని ఎవరు అనుకోకూడదు. ప్రతిదానికి ఏదో ఒక చోట ఒక గెలుపు వస్తుంది, ఒక్కొక్క రోజు ఒక గెలుపు ఒక ఓటమిగా మారిపోతుంది, ఒక ఓటమి 10 సంవత్సరాల తర్వాత ఒక గెలుపుగా నిలబడిపోతుంది. సో లైఫ్ ఇస్ ఫ్యాసినేటింగ్ లైక్ దట్. మిమ్మల్ని బాలీవుడ్లో రంగ్ దే బసంతి యాక్టర్ అంటారు, ఇక్కడేమో బొమ్మరిల్ యాక్టర్ అంటారు తమిళనాడులో. సారీ నాకు ఐడియా లేదు. అంటే ఇట్లా చెప్తున్నప్పుడు అంటే ఒక మూవీని తీసుకొని మిమ్మల్ని అలా డిస్క్రైబ్ చేసినట్టు వాట్ డూ యూ ఫీల్? అంటే ఇది నెక్స్ట్ మూవీస్ని యాక్సెప్ట్ చేసేయడానికి, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా కూడా టక్కర్ తీసుకున్నా. ఇప్పుడు మీరు పాత సినిమాల గురించి చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు టక్కర్ అనే సినిమా June 9th వస్తుందండి. మీరు చెప్పినట్టు ఆగస్ట్ వచ్చేలోపు నా 20 years ఒక యాక్టర్గా థియేటర్స్లో సిద్ధార్థ్ అనేవాడు సర్వైవ్ అయ్యాడు అని ఒక డేట్ వస్తుంది. ఓకేనా? నాకు ఒక డ్రీమ్ ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ 18 monthsలో 5 సినిమాలతో మీ ముందుకు వస్తాను. 5 థియేటర్ ఫిల్మ్స్, 5 పెద్ద సినిమాలు. ఓకేనా? ఈ 5 సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూ తర్వాత, ఇప్పుడు ఈ సినిమాకి నెక్స్ట్ సినిమా ఒక్కొక్క ఇంటర్వ్యూ దాటితే మీరు నా పాత సినిమాల గురించి తక్కువ మాట్లాడుతారు, వర్తమానంలో అంటే ప్రజెంట్లో నేను చేసే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతారు, భవిష్య కాలంలో నేను చేయబోయే సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు. ఇది నా ప్రామిస్ మీకు. సో ఆ నోట్లో నేను ఈ టక్కర్ సినిమా ఎందుకు చేశానంటే, ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ థియేట్రికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ చేయలేడా అనే ప్రశ్నానికి ఇది సమాధానం. 4 ఫైట్లు, 3 పాటలు, ఎమోషనల్ సీన్స్, మంచి రొమాన్స్, బిగ్ బడ్జెట్, ఇలాంటి సినిమాలు సిద్ధార్థ్ చేస్తే బాగా డబ్బులు వస్తాయా? ఈ సినిమా ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ఒకటి ఉంటుంది, అది నేను ఎందుకు చేశానని అది నేను రిలీజ్ చేసేటప్పుడు చెప్తాను. అది పూర్తయిందా అని చూద్దాం. సో ఇలా ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు నేను జనరల్గా తిరిగి వెనక్కి చూడను. నేను ఇప్పుడు బొమ్మరులు సిద్ధు అంటాడు కదా, వెనక్కి చూస్తే నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావని. అలా ఎవరు వెనక్కి చూసినా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తప్ప చాలా విషయాలు ఉంటాయి. ఒక విషయం నాకు కావాల్సినట్టు ఎందుకు జరగలేదు అనే ప్రశ్నానికి బోల్డ్ సమాధానాలు మీ దగ్గర ఉంటాయి. కానీ ఏ ఒక్క సమాధానం 50 పైసా కూడా వాల్యూ లేదు. ఎందుకంటే మీరు వెళ్ళి మార్చలేదు కదా ఆ పాస్ట్ని. మీ చేతిలో ప్రెజెంట్ ఉంది, మీ డ్రీమ్స్లో మీ ఫ్యూచర్ ఉంది. ఈ 2 మాత్రం మైండ్లో పెట్టుకుని ముందుకెళ్దాం. అండ్ కరెంట్ జనరేషన్